అండ్ ఈ వీడియోలో ఈ బ్లౌజ్ మోడల్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇదేమో శారీలోని కలర్ అండి. శారీలో కట్టు చెంగులో క్లాత్, ఇది బ్లౌజ్ పీస్ అన్నమాట. ఈ కలర్ ఇచ్చాడు కలనేత. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్, నెక్ అటాచ్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ అయితే కట్ చేయలేదు, ఇలా అటాచ్ చేసిన తర్వాత కట్ చేస్తాను. ఆర్మ్ హోల్ నెక్ అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాను. అలా అయితే మీకు ఎగుడు దిగుడు రాకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా నెక్ కట్ చేసేసుకొని ఇప్పుడు దీనికి ఇక్కడ డార్స్ వేసేసి నడుము పట్టి వేస్తాను అనమాట. అందరికీ తెలిసిందే కదా, మొత్తం క్లియర్గా ఏమీ చూపించట్లేదండి. ఇప్పుడు దీనికి నేను పైపింగ్ వేస్తున్నాను. శారీ కలర్ అనేది ఇదనమాట. కట్టు చెంగులో క్లాత్ ఇది కట్ చేశాను, ఇంత కట్ చేశాను. ఇప్పుడు ఇందులో మొత్తము కొంచెం కుచ్చుకి అలానే పైపింగ్కి కూడా సరిపెడుతున్నాను అనమాట. ఇక్కడ 4 పలకల క్లాత్ ఒకటి కట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈ పెద్ద బార్డర్ చిన్న బార్డర్ కట్ చేసేసాను. కొంచెం క్రాస్ ఉందన్నమాట. కొంచెం ఇక్కడ 4 పలకలుగా ఉన్న క్లాత్ మటుకు తీసుకొని పైపింగ్కి కరెక్ట్గా రెడీ చేశాను. ఫస్ట్ క్లాత్ సరిపోతుందా లేదా అని కొలుచుకుంటున్నాను అనమాట. అంటే కుచ్చుకి మనకి డబల్ కావాలి కదండి, కుచ్చుకి మెడ ఎంత ఉందో దానికి డబల్ క్లాత్, అంటే చుట్టుకొలత డబల్ కానీ త్రిబుల్ కానీ కావాలి. ఎంత ఎక్కువ క్లాత్ ఉంటే అంత కుచ్చు మంచిగా వస్తుంది అనమాట. ఇది స్క్వేర్గా ఉంది కదా అని చెప్పేసి దీన్ని నేను పైపింగ్ కింద క్లాత్ కింద కట్ చేస్తున్నాను. చూడండి, వెడల్పు ఈ విధంగా కొంచెం అటు మూల నుంచి ఇటు మూల నుంచి కొంచెం ఇలా సాగదీసినట్టు ఉంటుంది కదా, అందుకని చెప్పి ఈ విధంగా క్రాస్గా కట్ చేస్తున్నాను. ఈ 4 పలకల ముక్క స్క్వేర్కి కట్ మొత్తం నెక్ పైపింగ్ మొత్తం సరిపోయిందండి. ఎక్కడ క్లాత్ అనేది వేస్ట్ చేయకుండా ప్రతి బెట్టిని ఈ విధంగా క్రాస్కి ఈ విధంగా అటాచ్ చేసి ఫస్ట్ పైపింగ్ అయితే వేస్తున్నాను అనమాట. డబల్ ఫుట్ తోటే వేస్తున్నాను. ఇదిగోండి, ఇది శారీలో కట్టు చెంగులో క్లాత్ అయితే కట్ చేశాను. కొంచెం మళ్ళీ శారీ కట్టుడికి కూడా సరిపోవాలి కదా, ఎక్కువ క్లాత్ కూడా ఎక్కువ కట్ చేయలేదు. తక్కువ క్లాత్ తోటే ఇంత చక్కగా మంచిగా పైపింగు చేశాను. అలానే సింపుల్గా నెక్ డిజైన్ కూడా పెట్టాను. ఇదిగోండి, మొత్తము కూడా ఈ ఫస్ట్ బ్యాక్ నెక్ అనేది చేసేస్తున్నాను. ఎందుకంటే డిజైన్ అనేది పెడుతున్నాను కాబట్టి మొత్తం ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు చేయట్లేదు. పైపింగ్ అనేది ఫస్ట్ అటాచ్ చేసేసి ఇలాగ చిన్నగా టక్స్ పెడుతున్నాను. ఇలాగ చిన్నగా పెట్టేసేసిన తర్వాత మధ్యలో పైపింగ్ థ్రెడ్ అనేది ఈ విధంగా పెట్టేసేసి లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేయటమే. ఇదిగోండి, మీకు ఇక్కడ కలర్ వల్ల లైటింగ్ వల్ల అంత నీట్గా కనిపించట్లేదు. లైట్ ఆఫ్ చేసేస్తాను చూడండి. లైట్ ఆఫ్ చేసేసిన తర్వాత మీకు నీట్గా కనబడుతుంది. ఇదిగోండి ఈ విధంగా ఇలాగ మధ్యలో క్లాత్కి ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టేసుకొని నీట్గా రౌండ్గా మొత్తము స్టిచ్ చేసేసేయాలి. చూడండి, 4 పలకల క్లాత్ తోటే నేను పైపింగ్ అనేది చేస్తున్నాను. ఇలా సింపుల్గా పైపింగ్ అన్నా వేసుకోవచ్చు, ఎందుకంటే శారీ ఫుల్ ఆపోజిట్ కలర్ ఇచ్చాడు కాబట్టి, అంటే కాంబినేషన్ బట్టి ఈ కలర్ ఇచ్చాడండి. పైపింగ్ చేస్తేనే నీట్గా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు మొత్తం పైపింగ్ అయిపోయాక దీని లోపల వైపుకి తిప్పి ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి నీట్గా. ఇలా స్టిచ్ అన్నా చేసుకోవచ్చు లేదా హెమ్మింగ్ అన్నా చేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. నేనైతే స్టిచ్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం స్టిచ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని కుచ్చుకి సరిపడా క్లాత్, అంటే ఈ క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఫోల్డ్ చేసి ఎంతవరకు ఉంటుందని నేను దీన్ని 2 పార్ట్ల కింద కట్ చేసి అటాచ్ చేసి ఈ విధంగా ఒకవైపు కుట్టేస్తానన్నమాట. అప్పుడు ఇలా వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ నేను ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేశాను కాబట్టి కొలత ఇది అని చెప్పట్లేదు. సో ఇలాగా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసి ఒకవైపు అటాచ్ చేస్తున్నాను. అంటే 2 పీసెస్ అలాగ వస్తాయి కాబట్టి అటాచ్ చేసి ఒకవైపు అటాచ్ చేస్తున్నాను అనమాట. ఫుల్గా ఫోల్డ్ చేసేసి అటాచ్ చేసేసాక ఒకవైపు నుంచి ఇంకోవైపుకి మనం టర్న్ ఎలా చేస్తామో లూప్ టర్నర్ తోటి అలా టర్న్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఒక సైడ్ నుంచి ఇంకోవైపు కుట్లు లోపలికి వెళ్ళిపోయేటట్టు లూప్ టర్నర్తో టర్న్ చేసుకున్న తర్వాత దీన్ని కుచ్చులు పెడుతున్నాను అనమాట. ఇప్పుడు ఈ క్లాత్ని కుచ్చులు పెట్టేసేసి రెడీలో పెట్టుకున్నాను. అంటే కొంచెం కుచ్చులు పెట్టాను అనమాట. ఇప్పుడు ఈ కుచ్చులు పెట్టిన క్లాత్ని ఈ మెడ మీద పెట్టేసేసి ఫస్ట్ అటాచ్ చేసేస్తున్నాను అనమాట. ఈ కరెక్ట్గా సరిపోయిందండి, బొటాబొట్టుగా ఎక్కువ అవలా తక్కువ అవ్వలేదు. ఈ కుచ్చులు పెట్టి ఈ క్లాత్ ఈ మెడ మీద పెట్టి కుట్టడం అనేది
కరెక్ట్గా సరిపోయింది. ఇదిగోండి కొంచెం వెడల్పుతోటి కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ విధంగా ఫస్ట్ అటాచ్ చేసేస్తాను అనమాట. దీని మీద లేస్ వేసాను, గోల్డ్ కలర్ లేస్ వేసాను అనమాట. ఇలాగా రౌండ్గాను అటాచ్ చేసేసేయాలి. దీనిపైన లేస్ వేసాను, అది కూడా కొంచెం క్లిప్పింగ్స్ చూపిస్తున్నానండి. కుచ్చులు పెట్టే క్లిప్పింగ్సే కొన్ని మిస్ అయినాయి. తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసి పూసలు, గోల్డ్ కలర్ పూసలు కుడదామని అనుకుంటున్నాను అనమాట. అది కూడా కుట్టేశాను ఈ విధంగా మొత్తం కుచ్చులన్నీ కూడాను. ఇప్పుడు లేస్ అనేది వేస్తాను అనమాట. ఈ విధంగా వన్ సైడ్ నుంచి ఇంకో సైడ్కి లేస్ అనేది వేస్తున్నాను. ఇలా లేసు సూట్ అవుతే వేసుకోవాలండి, లేదు అంటే సేమ్ కలర్ అన్నా వేసుకోవచ్చు. లేస్ బ్లౌజ్ కలర్. ఇక్కడ నేను గోల్డ్ కలర్ లేస్ అనేది వేస్తున్నాను. ఇలా గోల్డ్ కలర్ లేస్ అటాచ్ చేసేసిన తర్వాత పూసలు కుట్టేసాను అనమాట. ఇందాక చూపించాను కదా కుచ్చు ఎక్కడైతే ఉందో అది సూట్ అయింది. గోల్డ్ కలర్ లేస్ వేయటం అనేది సూట్ అయినాకే నేను అటాచ్ చేయడం మొత్తం కంప్లీట్ చేశాను అనమాట. కొన్నిసార్లు ఈ లేస్లు అనేవి నప్పవండి బ్లౌజెస్కి, కొంచెం ఎబ్బెట్టుగా ఉంటాయి. సో ఇదైతే ఇంత నీట్గా వచ్చింది. సో దీన్ని ఈ తర్వాత ఈ కుచ్చుని ఇలా ఫోల్డ్ చేసి ఈ పూసలు అనేది స్టిచ్ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.